పర్టికులర్ గా తెలిసింది ఏంటంటే ఒక్క టవర్ అనేది కొన్ని మొబైల్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆ లిమిట్ దాటింది అనుకోండి సిగ్నల్స్ వీక్ అయిపోతుంటాయి. సో ఇప్పుడు మీ దగ్గర సపోజ్ అంటే అంత చిన్న డిఫరెన్స్ ఏర్పడదు, కానీ మీ దగ్గర సడన్ గా అదే టైంకి ఎక్కువ మంది అయిండ్రు అనుకోండి, ఆ బ్యాండ్ విడ్త్ ఆటోమేటిక్ గా మన మొబైల్లో పడిపోతుంది. అప్పుడప్పుడు మనకు ఎప్పుడో ఒకసారి సడన్ గా మనకు మొబైల్ ప్రాబ్లం ఇవ్వడానికి కారణం కూడా అది ఒక కారణం అనేది. ఒకేసారి ఆ టవర్ కింద ఎక్కువ మంది బ్యాండ్ విడ్త్ లాగేసుకుంటే అందరికి స్ప్రెడ్ అవుతుంది కదా, అది అది కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను అందుకే అసలు మొబైల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అని చెప్తాను. కోస్ట్ రీసోర్స్ పర్సన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అవసరమైతే ఎక్కడైనా పక్క ఇంట్లో ఎక్కడైనా బ్రాడ్ బ్యాండ్ ఉన్న దగ్గర పోయి కూర్చోవాలి, బతిలాడుకుని ఒక రోజు. స్పెసిఫిక్ గా అంటే ఒక్కటి సార్, ఇది మన హాట్స్పాట్ ఉంటుంది కదా, మొబైల్ హాట్స్పాట్ ఉంటుంది, ఏమంటారు జియోది కానీ అవి వాడితే ఓకే. ఎందుకంటే దాంట్లో మెసేజెస్ కానీ కాల్స్ కానీ రావు దాంట్లో, అది స్పెసిఫిక్ ఇంటర్నెట్ కోసం ఉంది కాబట్టి అది వాడితే మీకు ఇంత డిస్టర్బెన్స్ ఉండవు. అయితే నారాజ్ సార్ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం ఫోన్ తోటి చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఇంట్లో వైఫై ఉంటే ఓకే కదా, దాంతో ఏమి ఇబ్బంది ఉండదా? మీరు ఫోన్ తోటి డిస్టర్బెన్స్ రావడం అనేది బ్యాండ్ విడ్త్ వస్తుంది అన్నారు కదా, వైఫై ఉంటే ఏం రాదు కదా అంటున్నాను. ఏం రాదు. మామూలుగా మనకి ఏమవుతుందంటే మొబైల్లో ఉన్నప్పుడు కాల్ వస్తుంది, కాల్ వచ్చినప్పుడు బ్రాడ్బ్యాండ్ కనెక్ట్ అయిపోతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది ఇమీడియట్ గా. అవునవును కనెక్ట్ ప్లస్ ఈ రెండు సిమ్లు వాడుతుంటే ఇంకొక ప్రాబ్లం, ఇంకొక సిమ్ కి మెసేజ్ వచ్చినా ఈ సిమ్ కి బ్యాండ్ విడ్త్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కట్ అయిపోతుంది టెక్నికల్ గా. హలో నారాజ్ సార్, ఒకటి చిన్న మాట. ఏం లేదే, ఇప్పుడు ఈ ఐసిటి దాంట్లో భాగంగా ఇప్పుడు పీపీటీస్ తయారు కూడా మనకు అందులో సిలబస్ అంటే దీంట్లో వచ్చేస్తా లేకుంటే ఎట్లా? I'm staying at Sainik Puri, sir. No, Mahendra sir. ఇవాళ ఏంటి టాపిక్? నడుస్తుంది. హలో, ఇవాళ ఏమి డిస్కస్ చేద్దాం? నారాజ్ సార్ మ్యూట్లోకి వెళ్ళిపోయాడు. ఒకటి, ఈరోజు ఎవరెవరు ఏ డ్యూటీ చేయాలని ఒకటి, తర్వాత మనకు ఆన్లైన్ స్ప్రెడ్ షీట్ కావాలి ఒకటి, తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ ఆన్లైన్లో జనరేట్ అయ్యేటట్టుగా చూడాలి. సో ఇవి ఒకటి, ఎవరెవరు ఏం చేద్దామనేది కూడా కొంచెం అనుకుందాం. హలో, ఒకటి ఒకళ్ళు రికార్డ్ చేయాలి, ఒక వర్క్ రికార్డ్ ఉంటుంది. రెండవది అందులో రైజ్ చేసినప్పుడు క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళను గుర్తించి ఆర్పీలకు అందజేయడం 2. మూడవది బ్యాకప్లో వీళ్ళను ఎవరిని అంటే స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు ఫోన్లు చేసి మీ దగ్గర నుంచి పార్టిసిపేషన్ ఎంత ఉందని అటెండెన్స్ తీసుకోవడం రోజు 3. నాలుగవది పోస్ట్ ఒకటి ఉంటుంది. 5వది కాల్స్ అటెంప్ట్ చేయడం, అంటే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళను కాల్స్ తీసుకొని ఇవి చేయడం. తర్వాత గూగుల్ స్ప్రెడ్ షీట్ తయారు చేసి అటెండెన్స్ ఎంత ఉంది అనేది కూడా చూడడం. మీరు అన్నట్టు అంటే మనం అనుకున్నాం ఏంటంటే సర్టిఫికెట్స్ అనుకున్నాం. సర్టిఫికెట్స్ అనేది మాన్యువల్ కాకుండా మాట్లాడుతుంటే ఇంటర్మీడియట్ మేము ఆన్లైన్ టెస్ట్ రాసినప్పుడు వెంటనే జనరేట్ అయింది సార్, సర్టిఫికెట్ జనరేట్ అయింది మెయిల్కి వచ్చింది. అదేవిధంగా అటెండెన్స్ కూడా వాళ్ళకు పార్టిసిపెంట్స్ లేకపోతే మన పర్ఫార్మెన్స్ బట్టి టెస్ట్ పెడితే వాళ్ళు పార్టిసిపెంట్స్ లేకపోతే తర్వాత ఎక్సలెన్స్ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు. అట్లా మనం డిఫాల్ట్ గా మనం మెయిల్ తోటి రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేసి అదే ఇన్ఫర్మేషన్ తోటి సర్టిఫికెట్ జనరేట్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను. అది ఎట్లా సాధ్యమైంది? యాక్చువల్ గా దీంట్లో 2 విషయాలు ఉన్నాయి సార్. ఇది ఉంది, ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అయితే గూగుల్ ఫామ్స్ ద్వారా కూడా మనము సర్టిఫికేట్ ఇష్యూ చేయొచ్చు. కాకపోతే గూగుల్ ఫామ్స్ లో ఏమైతుంది సార్ అంటే ఒక 50-100 జనరేట్ కాగానే స్ట్రక్ అవుతుంది, ఆగిపోతుంది అన్నట్టు. అది
సో మేము అంటే స్టేట్ నేషనల్ వైజ్ లో మేము చేసినప్పుడు ఏం చేసినాం అంటే ఇట్లా కాకుండా ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టేసి అటెంప్ట్ అయిన తర్వాత అందరిది తీసుకొని అందరిది జనరేట్ చేసేసి పంపించేస్తాం, డ్రైవ్ లో పెట్టి లింక్ ఇచ్చేస్తాం, అక్కడ నుంచి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే అప్పుడు టెంపరీ సొల్యూషన్ కోసం అది చేసినాము. మెయిల్ మెర్జింగ్ ఆప్షన్ ద్వారా చేయొచ్చు, కానీ కొంత కాంప్లికేటెడ్. అంటే దాన్ని నేను కూడా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు వాస్తవం చెప్పాలంటే, అవసరం పడలేదు నాకు. యాక్చువల్గా నాకు మొన్న టైం ఉంది మ్యాథ్స్ వాళ్ళు కూడా అదే అడిగారు సార్, బయోసైన్స్ వాళ్ళు, మేము బయోసైన్స్ వాళ్ళని కూడా అదే అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను సార్. మీకు విత్ ఇన్ 2-3 days లో నేను ఇంకొక అడ్వైస్ సార్ మాకు. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు నా పేరు ఉంది కదా, శ్రీనివాస్ చింతకుంది అని పడ్డది, అట్లే మిగతా వాళ్ళ పేరు కూడా పడ్డది కదా సార్. ఇప్పుడు ఒకవేళ ఇంటరాక్షన్ టైంలో డిఎస్ఓ గారు కానీ డిఓ గారు కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా పక్కన స్కూల్ కూడా యాడ్ అయ్యేటట్టుగా వాళ్ళు మామూలుగా మనం జియో ఓపెనింగ్ లో మన పేరు పెట్టుకుంటాం కదా సార్, నేను వేసేటప్పుడు కామా పెట్టి జడిపిహెచ్ సంతకపేట ఇట్లా పెట్టుకుంటే మనకు నోటిఫై ఈజీగా ఉంటుంది. ఏమైనా పార్టిసిపెంట్స్ అని ముందే వేసుకుంటే బాగుంటుంది. అది మీరు చూసుకోండి. ఒకటి చెప్తున్నాండి, మ్యాథమెటిక్స్ లో అది రోజు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నా కూడా అట్లే ఉంటుంది. ముందే చెప్తాం సార్, మేము కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ గైడ్లైన్ చేద్దాం, గైడ్ చేస్తే మీరు చేయండి. కానీ 90% సెట్ అవుతున్నారు, 10% మాత్రం ఉండదు అని అప్పుడే ఊరుకుంటారు. మైండ్ సార్ ఇది మీరు ఇనిషియేట్ చేసుకుని వాళ్ళకి మెసేజ్ ఇస్తే పేరు, ఇప్పుడు మీరు పేరు క్రియేట్ చేసుకున్న దాని తర్వాత కామా పెట్టి జడిపిహెచ్ చేసుకుంటే పెడితే బాగుంటుంది అని నా అడ్వైస్. స్పాట్లైట్ చేసిండు సార్. ఇదివరకు వాళ్ళు మ్యాథ్స్ గ్రూప్ లో పెట్టింది విజయం, మ్యాథ్స్ గ్రూప్ లో పేరు ఉండాలి, మండల్ ఉండాలి, తర్వాత మీ ఊరు పేరు ఉండాలంటే ఎవరు పాటించాలి, వాళ్ళ పేర్లు వాళ్ళే నడిచిపోయినాయి. అరే కొంతవరకైనా ఉంటాయి కదా సార్, ఒక 50% అయినా 50% ఉంటారు కదా కొంతమంది మా పెడతారు. భగవాన్ సార్ వాళ్ళది మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉండడం వల్ల అట్లా వాళ్ళు మధ్యలో ఒకసారి నేమ్ ఇచ్చేసిన తర్వాత అదే నేమ్ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ మార్చుకుంటేనే మారుతుంది. ఇప్పుడు మనం మీటింగ్ లో స్టార్ట్ కాక ముందే కంపల్సరీ ఇది యాడ్ చేయండి అంటే అందరూ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. మనము అది మీటింగ్ ఐడి పాస్వర్డ్ కొట్టేటప్పుడు అక్కడ పేరు అడుగుతుంది, అప్పుడే చేంజ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకుంటే ఏం కాదు. ఇక సరే సార్, అది ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇవ్వండి. ఇప్పుడు మ్యాథ్స్ గ్రూప్ లో ఉన్నటువంటి 10 ఇన్స్ట్రక్షన్స్ రాసిరు, దాన్ని కొద్దిగా ఎడిట్ చేసి మళ్ళీ మీకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ దానికి యాడ్ చేసి అది పంపించండి. మహేందర్ సార్ దగ్గర ఉన్నాయి అవన్నీ, ఆల్రెడీ పెట్టిన గ్రూప్ లో ఆల్రెడీ పెట్టినబ్బా. కానీ మహేందర్ సార్ దాదాపు వాళ్ళ దాంట్లో ఒక 300 నుంచి 350 మంది పార్టిసిపేట్స్ ఉంటున్నారు. అలా సగం ఫిజికల్ సైన్స్ ఉంటారు. వీళ్ళందరూ ఎట్లా నేర్చుకోవాలని అందరు వింటున్నారు. అది అవును, మరి చాలా మంది వాళ్ళు ఫిజికల్ సైన్స్ వాళ్ళు, బయో సైన్స్ వాళ్ళు, మ్యాథ్స్ సార్ బయో సైన్స్ లేరు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు బయో సైన్స్ లేరు, డౌట్స్ అడిగేటోళ్ళు కూడా మా వాళ్ళు ఎక్కువ ఉన్నట్టు కదా. ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఉన్నారు, ప్లస్ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు, వేరే డిస్ట్రిక్ట్ మ్యాథ్స్ టీచర్స్ కూడా ఉన్నారు. అది అరౌండ్ అంటే జనరల్ గా యాడ్ అవుతుంటారు. 250 దాకా మాత్రం జెన్యూన్ ఉన్నారు మన డిస్ట్రిక్ట్. అదైనా గ్రేటే సార్, 250 మెంబర్స్ అటెండ్ అవుతారు అంటే అది కూడా చాలా గ్రేట్. 2 hours 250 మెంబర్స్ టీచర్స్ అటెండ్ అవుతారు అంటే చాలా గ్రేట్ థింగ్. అది అదే లెవెల్ మనం కూడా మోటివేట్ చేయాలి భగవాన్ సార్. అందుకే ఏం చేసామంటే జెడ్పీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, మోడల్ స్కూల్, కేజీబీ స్కూల్, రెసిడెన్సీ, మైనారిటీ, ప్రైవేట్ స్కూల్ అందరిని పెట్టినాం. దాదాపు ప్రైవేట్ స్కూల్ గ్రూప్ లో కూడా యాడ్ చేసినాం. 500 లిమిట్ దాటితే ఏం చేస్తారు? 500 దాటరు, 500 దాటరు. 500 దాటి 500 పైన వచ్చిన వాళ్ళకి రారు ఇళ్ళకి. అది వాస్తవమే మీరు అన్నట్టు, కానీ మీకే ఛాయిస్ దొరకలేదు అనుకోండి ఇలా రావడానికి. చెప్తారు కదా అర్ధగంట ముందే రావాలని. అది ఇబ్బంది అవుతుంది సార్. అయితే ఇప్పుడు నారా సార్ అన్నట్టు అది సంఖ్య 500 దాటుతాను దానికన్నా ముందు మనకు 5th నుంచి కాబట్టి వీలైతే ఇవాళ రేపు మన సీఎం అన్నట్టు కాంప్లెక్స్ వైజ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ యొక్క లిస్ట్ ముందు మన రావాలన్నా అంటే మనం దానికి క్లియర్ అన్నా హార్డ్ కాపీ
హార్డ్ కాపీ పంపించేస్తే మనం అప్పటికి అటెండెన్స్ తయారు చేసి మనం టిక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు. ఒక్క నిమిషం వెంకటనారాయణ సార్, మీరు ఇయర్ ఫోన్స్ తెప్పించుకోండి ఫస్ట్. సార్ ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ అయ్యింది, ఏ టైం పార్టిసిపేట్ అయ్యింది, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యింది అనే విషయం తెలుసుకోవచ్చు కదా. అంత అనలిటిక్స్ కాదు సార్, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎందుకు మనం గ్యాదర్ చేయడము? లేదు సార్, కొంతమంది ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వస్తుంటారు, ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వస్తూనే ఉంటారు, యాడ్ అవుతూనే ఉంటారు. ఎవరి ఇంట్రెస్ట్ తోటి వాడు తింటాడు, ఎవరు నేర్చుకునే అంశం తోటి వాడు నేర్చుకుంటాడు. కంపల్సరీ కాదు, ఇప్పుడు కంపల్సరీ మనకు ఇంతమంది అటెండ్ కావాలి, ఇదంతా ఉండాలనేది అంత అవసరం లేదేమో అని అనుకుంటున్నా నేను. అది ప్రోగ్రామ్ మీరు అన్నట్టు కరెక్ట్ గానీ మనము మరీ ఇంత క్లియర్ గా స్ట్రిక్ట్ గా చేయలేము. లేదు సార్, ఇనాగ్రేషన్ ఫంక్షన్ అప్పుడు డిఎస్ఓ గారు ఊరికే అంటారు, ఏమంటారంటే మీరు ఎప్పుడు జాయిన్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది అంతా మా దగ్గర డేటా ఉంటాయి కాబట్టి మీరు 20 days ఉంటే బాగుంటుంది. ఒక టీచర్లు అయితే ఇంకొకటి అంటే మీకు మామూలుగా ఈ కాంటెక్స్ట్ కాదు కానీ మీరు అన్నదానికి చెప్తున్నాను. ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనం ఎప్పుడైనా ట్రైనింగ్స్ కండక్ట్ చేయాలనుకుంటే, మేము నేషనల్ లెవెల్లో ట్రైనింగ్స్ పోయినప్పుడు మాకు యాప్ ఉంటుంది కైజాలా అని, మీరు చూడవచ్చు, మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఉంటుంది. మీరు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోండి, KAIZALA స్పెల్లింగ్ మళ్ళీ ఒకసారి KAIZALA. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది, సేమ్ మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇటువంటిదే, సేమ్ అటువంటిదే. కానీ కొద్దిగా దీంట్లో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే సార్, మనకు అటెండెన్స్ ఉంటుంది దాంట్లో. ఎవరైతే హోస్ట్ ఉన్నారో గ్రూప్ క్రియేట్ చేసి, హోస్ట్ ఎవరైతే ఉంటారో హోస్ట్ అటెండెన్స్ పోస్ట్ చేయొచ్చు. అటెండెన్స్ పోస్ట్ చేయగానే మనం ఏం చేయాలి, దాన్ని ఓపెన్ చేసేసి ఒక ఫోటో తీసుకొని పెట్టేయాలి, అంతే, ఇంకేం లేదు. సెల్ఫీ తీసుకొని పెట్టేసేయాలి. సెల్ఫీ తీసుకొని పెట్టేస్తే నువ్వు ఎక్కడున్నావు, ఏ టైం ఫోటో దిగినావు అన్ని అటెండెన్స్ షీట్ లో మనకు వచ్చేస్తుంది డైరెక్ట్. ఎవరైతే హోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఎవరు ఏ సెకండ్ కు ఫోటో దిగి ఏడున్నారు లొకేషన్ తో సహా వస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలకు పెడుతున్నట్టు కదా అన్న, ఇది ఇంజనీరింగ్ పిల్లలకు వాళ్ళకు 2-3 times తీసుకుంటున్నారు ఫోటో. వాళ్ళకి ఇంజనీరింగ్ పిల్లలకు కాదు నేను చెప్పేది, మీరు బిలీవ్ చేయరు, గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఒక డిపార్ట్మెంట్ లో ఇది ఇనిషియల్ చేసి వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు మధ్యాహ్నం సడన్ గా అటెండెన్స్ పంపించేవాళ్ళు. అటెండెన్స్ పెడితే ఏం చేయాలి, వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడనే ఫోటో తీసి పెట్టాలి. ఏమైతుంది, ఖచ్చితంగా లొకేషన్ దొరుకుతుంది. బయట టీ తాగేందుకు పోయిండా, బయట ఏడికి పోయిండు, బాత్రూమ్ పోయిండా కూడా తెలుస్తుంది. సో అట్లా ఇనిషియేట్ చేసారు. అంటే బయట మామూలు ఆఫీస్ అవర్స్ లో బయటకు వెళ్తున్నారు అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ లో స్టార్ట్ చేసేసారు. ఎవరు బయటకి లాస్ట్ మన దగ్గర దాకా కూడా వస్తుంది, మన మీదనే అందరి కళ్ళు ఉంటాయి కాబట్టి. అయ్యో, ఇప్పుడు ఏపీలో ఏంటి సార్, మనకు లీవ్ అప్లికేషన్ హెడ్ మార్క్ లేదు. ఇప్పుడు మనం ఆన్లైన్ లో, అది కూడా మన మొబైల్ ద్వారానే ఆన్లైన్ లో మనం పెట్టాలి. వాళ్ళకి పెడితే అప్రూవల్ అయ్యి హెడ్ మాస్టర్ కి వస్తుంది. సో మన అకౌంట్ అంతా వెళ్ళిపోతుంది, డైలీ లీవ్ కౌంట్ వెళ్ళిపోతుంది. సరే అవన్నీ మనం మనకు అవసరం లేని విషయం లేదు ఇప్పుడు ఈ టైం లోపల. ఇప్పుడు ఇదైతే ఇది సార్ 2:42 అవుతుంది, అనదర్ 20 minutes మోర్. ఇంకా సార్ ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, దాని ప్రకారం ఉంటే తొందర అదే సార్. ఒక 2-3 minutes ఇవ్వండి సార్. శ్రీనివాస్ సార్ మాట్లాడండి. శ్రీనివాస్ సార్ కంటిన్యూ. ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టీచింగ్ ప్రాసెస్ టెక్నాలజీ ఉంది కదా, అంటే ఈ ఇన్ఫర్మేషన్ ను మనం ఈ టెక్నాలజీని కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేసే పద్ధతిలో ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆన్లైన్ లో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులకు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు ఐసిటి ద్వారా బోధిస్తుంది. ఐసిటి ద్వారా ఆన్లైన్ తరగతి ఎట్లా వింటుందో చెప్తున్నది. అదే విధంగా ఇప్పుడు మామూలుగా తరగతి గదిలో ఏం బోధిస్తారో పాఠ్యపుస్తకాలు చెప్తే ఎలా బోధించాలో శిక్షణ చెప్తే ఎందుకు బోధించాలో అభ్యసన ఫలితాలు తెలియజేస్తాయి. ఈ అభ్యసన ఫలితాలు బోధన అభ్యసన ప్రక్రియ మారుతుంది, లెర్నింగ్ ప్రాసెస్ మారుతుంది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మారుతున్న దశలో ఇప్పుడు ఐసిటి రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐసిటిని ద్వారా మన 20 రోజులలో ఉపాధ్యాయులకు మీరు కొంచెం నాలెడ్జ్ కల్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మన భౌతిక శాస్త్ర విద్యా ప్రమాణాలను వాటిని పరిగణలోకి తీసుకొని అభ్యసన ఫలితాలు ఆన్లైన్ తరగతిలో ఎలా స్థిరీకరించాలి
అంటే ఇట్ మీన్స్ ఏంటంటే మన భౌతిక శాస్త్ర లక్ష్యాలను అభ్యసన ఫలితాలకు జోడించి తరగతి గదిలో ఆన్లైన్ తరగతి విద్యార్థులు ఎలా బోధించాలి అని ఈ ఉపాధ్యాయులను ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. అంటే ఉదాహరణకి మనం షెడ్యూల్ తీసుకున్నాం, మనం 20 రోజుల షెడ్యూల్ తీసుకున్నాం. ఈ 20 రోజులలో ఇప్పుడు భగవాన్ సార్ ఉన్నాడు, కిడ్స్ ఆఫ్ క్లాస్ చెప్తుంది. కిడ్స్ ఆఫ్ క్లాస్ ను నేను కాంటెంట్ బేస్ లో చెప్తున్నా అనకుండా ఇప్పుడు కిడ్స్ ఆఫ్ క్లాస్ ను విద్యార్థులకు ఎలా బోధించాలి, దిస్ ఇస్ ఏ మోడల్ లెసన్, మీరు జాగ్రత్త అయ్యండి. అంటే మధ్య మధ్యలో కాంటెంట్ ను కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రాసెస్ ను కాన్సన్ట్రేట్ చేస్తారు సార్. ఎలా అంటే ఇప్పుడు కిడ్స్ ఆఫ్ క్లాస్ లో నేను ఈ సర్క్యూట్ ను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫలిత విద్యుత్తులు ఎలా రాబట్టాలి అనడానికి నేను ముందు ఒక చార్ట్ తీసుకుంటావా, లేకపోతే వీడియోని పక్కన పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తావా, లేకపోతే మీకు బోర్డు ఎలా చేస్తావు అనేది బాగుంటుంది అని చెప్పుకుంటూ కాంటెంట్ చెప్తారు. మళ్ళీ మీరు కాంటెంట్ చెప్పుకుంటూ చెప్తారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ వర్క్ సార్, ప్రాజెక్ట్ వర్క్ 2 రకాలు ఉంటుంది. ప్రదర్శనాత్మక ప్రాజెక్టు, పరిశోధనాత్మక ప్రాజెక్టు ఉంటుంది. ఈ ప్రదర్శనాత్మక సమస్యలు గుర్తించడం, కారణాలు ఇవ్వడం, పరికల్పనలు ఇవ్వడం, అందులో సర్వే వస్తుంది. ఆ సర్వే చేసే విధానాన్ని ఇలా అప్లికేబుల్ కాదు కాబట్టి ఎలా చెప్తామని చెప్పుకుంటేనే మళ్ళీ ఆయన ప్రాజెక్టే చెప్తాడు. అంటే టీచర్ అనేది విద్యార్థికి ఈ పరికల్పన సర్వే విషయాలను విద్యార్థి చేయగలుగుతాడా, చేయలేనప్పుడు మనకి ఆల్టర్నేటివ్ ఏం చేయాలని చెప్తాడు. ఇక ప్రదర్శనాత్మక అంటే ఒక ఎగ్జిబిట్ పెట్టి మనం చేయొచ్చు. ఈ ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక కృత్యాధారణ బోధన చేయొచ్చా, లేకపోతే ఈ కృత్యాధారణ అభ్యసన అభ్యసనం ఈ రెండింటికి కొంచెం లోటు ఉంటుంది సార్ మన ఐసీటీలో. కృత్యాధారణ బోధనకి స్వీయ అభ్యసనానికి కొంచెం కష్టం. దాన్ని కూడా ఒక ఆర్పీ ఏం చేస్తారంటే కాంటెంట్ చెప్పుకుంటే ఇట్లా చెప్పొచ్చు అని చెప్తాడు. అంటే ఫైనల్ గా ఏంటంటే ఈ షెడ్యూల్ అట్లే ఉంటది. ఇప్పుడు ఆర్పీ ఏం చేస్తారంటే ప్రతిసారి ఉపాధ్యాయులు టీచర్లకు ఇలా చెప్తే బాగుంటది, నేను ఇలా చెప్తున్నాను, ఇంకా వేరే మంచి పద్ధతులు ఉంటే మీరు కూడా అప్రోచ్ కాండి అనుకుంటే చెప్తే బాగుంటుందని నా అడ్వైస్ అండి. థ్యాంక్ యూ సార్. నారా సార్, సార్ ఇవాళ అందరికి కూడా మనము స్క్రీన్ షేర్ చేయడం ఎట్లా నేర్పిస్తాం అనుకున్నాం కదా. ఇప్పుడు మీకు అందరికి ఆప్షన్ ఉంది, మీరు ఎవరిది వాళ్ళు షేర్ స్క్రీన్ చేయొచ్చు. షేర్ చేసుకుంటూ అడగండి. మీరు కోర్స్ లేదు సార్, ఫస్ట్ ఎవరు చేస్తారు, ఒకరే ఒకరి తర్వాత ఒకరు. నేను చేస్తున్నా సార్, పవర్ పాయింట్ ఒకటి చేస్తున్నా చూడండి. వచ్చిందా సార్? ఒక్క నిమిషం. ఇప్పుడు వచ్చింది సార్. సార్ దీంట్లో అంటే మామూలుగా వేరే వాళ్ళది నా దగ్గర ఉంది, నేను చేస్తున్నా జనరల్ గా. సార్ ఫస్ట్ మీరు రికార్డింగ్ ఆపండి సార్. నేను రికార్డింగ్ ఆపాలా? హలో, ఇగో మీకు ఏమైతుంది సార్ అంటే చెప్తాను వినండి. ఇది బ్యాండ్విడ్త్ తక్కువ ఉంది, ఓకే, సిస్టమ్ కాన్ఫిగరేషన్ తక్కువ ఉంది. ఇవన్నీ పెట్టుకొని మీరు రికార్డింగ్ చేసుకుంటూ జూమ్ యాప్ వాడుతూ స్క్రీన్ షేరింగ్ చేసిరు అనుకోండి, మొత్తం ఇప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు అంతా బ్లర్ గా కనబడుతున్నారు మాకు. సో అందుకే నేను చెప్పాను రికార్డింగ్ ఒకరు చేయాలి, హోస్టింగ్ ఒకరు చేయాలి. అంటే ఇవన్నీ ప్రజెంటేషన్ చేసే వాళ్ళు ఎవరు కూడా రికార్డింగ్ ఆప్షన్ పెట్టుకోకండి, వేరే వాళ్ళు రికార్డింగ్ ఆప్షన్ పెట్టుకోండి. రీసోర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి వేరే ఏమి